మీరు చూస్తున్నది ప్రకృతి వ్యవసాయంలో 5 లేయర్ పద్ధతిలో 100x100 విధానంలో 6 ఇంచుల బెడ్ తోటి 6 ఫీట్ల బెడ్ 2 ఫీట్ల కాలువ తీసుకోవడం జరిగినది. అందులో మనము ఒక మొక్కకు మధ్య 8 ఫీట్ల దూరం వదలడం వలన మనం ఒక బెడ్ మీద మనకు 12 నుంచి 13 మొక్కలు మనము పెట్టుకోవచ్చు. ఈ విధంగా మేము ఎస్పీకే పాలేకర్ విధానంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము జేసీబీని రెంట్కి తీసుకొని వచ్చి ఆ జేసీబీ తోటి కాలువలు 2 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి ట్రెంచెస్ కాలువలు 1.5 ఫీట్ లోతుతోటి తీసి అదే మట్టిని తీసి ఆ బోదెల పైన వేసుకోవడం జరిగింది. ఈ విధంగా చేసుకోవడం వలన మనం 1.5 ఫీట్ అనుకున్నది కాస్త అది 2 ఫీట్ల లోతు కాలువ అయ్యింది. అదొక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. నేను ఆ విధంగా చేశాము. మొత్తానికైతే కాలువలు తీయడము బోదెలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక మేము ఎర్తాగర్ అనేది ఒకటి పర్చేస్ చేశాను. ఎందుకంటే ఆ మొక్కలు పెట్టుకోవడానికి బయట ఒక పొక్కకు వాళ్ళు ఒక 40 రూపాయలు అడగడం జరిగింది. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇంకా రేపు భవిష్యత్తులో అయినా మనకి అన్ని విధాలుగా అన్ని పనులకు పనికొస్తున్న ఉద్దేశంతో నేను ఎర్తాగర్ని పర్చేస్ చేసుకొని మేమే పొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఇలా మేము మొదటిసారి అయినా కూడా ఏదో విధంగా పొక్కలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది రాడ్ 8 ఫీట్స్ రాడ్ అనేది నార్మల్గా అది మనం ఒక 6 ఫీట్స్ వరకు 6 to 5 ఫీట్స్ వరకు పొక్కలు హోల్స్ పెట్టుకొని మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అలాగే మేము ముందుగా 8x8 ఫీట్లకు మధ్యలో గుర్తులు పెట్టుకొని ఆ గుర్తుల మీద ఎర్తాగర్ తోటి హోల్స్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నట్టుగా ఇమేజెస్ ముగ్గుతోటి గుర్తులు పెట్టుకోవడం జరిగింది. 8 ఫీట్లకు మొక్క మధ్య దూరం. ఈ విధంగా మేము పెట్టుకొని ఇందులో మేము మునగ, బొప్పాయి, అరటి వివిధ రకాల పండ్ల చెట్లు కూడా కొన్ని పెట్టుకోవడం జరిగింది. బొప్పాయిలో 2 రకాలు, ఒకటి నాటు అండ్ ఒకటి హైబ్రిడ్ వెరైటీ. మునగలో కూడా 2 వెరైటీలు, నాటు అండ్ హైబ్రిడ్ వెరైటీలు. అండ్ అరటిలో మొత్తము ఒక 10 నుంచి 12 రకాలు పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా దేశీయ వెరైటీలు. ఇందులో అరటి రకాలను కొన్ని మేము మన జాగ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ అని వైజాగ్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించడం జరిగింది. వాళ్ళ దగ్గర నేటివ్ వెరైటీస్ ఒక 18 రకాల వరకు ఉన్నాయి. కొన్ని తమిళనాడు నుంచి సీతాఫలాలు కూడా 2 రకాలు అట్లా తీసుకోవడం జరిగింది. అన్ని నేటివ్ రకాలు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా 5 లేయర్ ఫామ్ని మేము సెటప్ చేసుకోవడం జరిగింది.